సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైకమాండ్ పెద్దలతో కీలక సమావేశంలో పాల్గొంటారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపు రావడంతో సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రేపు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వం సూచించింది. ఉగాదికి కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే రేవంత్ భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లడం ఆసక్తిగా మారింది. నామినేటెడ్ పోస్టులు రెండో జాబితాపైన చర్చించే ఛాన్స్ ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు వాసు? ప్రసన్న, మొత్తమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ నుంచి బయలుదేరి కూడా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయలుదేరారు. ఆయన రాత్రికి ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బయలుదేరి వెళ్లారు. అయితే ప్రధానంగా కూడా సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. అయితే కేబినెట్ విస్తరణతో పాటు భారత్ సంవిధాన్ కార్యక్రమం హైదరాబాద్ లో తలపెడుతున్నటువంటి కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఆహ్వానించబోతా ఉన్నారు. ఈ రెండింటితో పాటు మరోపక్క ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించి స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి కూడా తుది జాబితా కూడా సిద్ధం కాబోతోంది. మరోపక్క 27వ తారీఖు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు సంబంధించి డిసిసి సమావేశం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ సమావేశానికి ఏ విధంగా సన్నద్ధం కావాలి అన్న అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. మరోపక్క అలహాబాద్ లో కూడా సిడబ్ల్యూసి సమావేశం కూడా నిర్వహించబోతోంది. ఏఐసిసి దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లే అంశానికి సంబంధించి కూడా సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ తో సమావేశం ఉంటుంది. తిరిగి రేపు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి హైదరాబాద్ రాబోతా ఉన్నారు. అయితే ఈ రోజు రాత్రితో పాటు రేపు కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఏఐసిసి వర్గాలు వీళ్ళకి ఆదేశించిన నేపథ్యంలో హుటాహుటిన అంటే ఈ రోజు సాయంత్రం భట్టి విక్రమార్క ఇంట్లో ప్రజాభవన్ లో కూడా ఈ రోజు విందు కార్యక్రమం ఉంది. బడ్జెట్ సమావేశం సంబంధించి ఆల్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విందు కార్యక్రమం ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని మరి వీళ్ళు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైనటువంటి సమావేశం ఉంటే తప్ప ఇంత హుటాహుటిన ఢిల్లీ రావాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ కేబినెట్ విస్తరణ అనే అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. మరోపక్క కార్పొరేషన్ చైర్మన్ల అంశానికి సంబంధించి తుది లిస్టు ఫైనల్ అవుతున్న నేపథ్యంలో కూడా ఎందుకంటే స్థానిక ఎన్నికలకు ముందే కార్పొరేషన్ చైర్మన్లు జిల్లాకు ఒకటి చొప్పున ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కావచ్చు, కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఎవరైతే పోర్ట్ఫోలియో ఖాళీగా ఉన్నటువంటి స్థానాలన్నింటికి కూడా భర్తీ చేసే క్రమంలో భాగంగా కూడా చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే ఒక షార్ట్ లిస్ట్ తయారైన నేపథ్యంలో కూడా అందులో ఎవరికి కేబినెట్ లో చోటు దక్కాలి అన్న అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంటే అనేక రకాల కార్యక్రమాలను ఏఐసిసితో పాటు మరొక పిసిసి కూడా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. కానీ ఈ రోజు జరిగేటువంటి ప్రధానంగా జరిగే అంశం మాత్రం కేబినెట్ విస్తరణతో పాటు భారత్ సంవిధాన్ కార్యక్రమం హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతా ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చెప్పండి. వాసు, ఇటు చూసుకుంటే ఆ క్యాబినెట్ విస్తరణకి సంబంధించి కూడా ఈ మీటింగ్ లో ప్రధానంగా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో క్యాబినెట్ విస్తరణకి సంబంధించి లిస్ట్ రెడీ అయ్యింది అనుకోవచ్చా? ఇటు సీఎం తో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది అనుకోవచ్చు వాసు? పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు నలుగురు అయితే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వీళ్ళ నలుగురికి సంబంధించి కూడా ఎందుకంటే పిసిసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించిన సమావేశం 27వ తారీఖున ఢిల్లీలో ఏఐసిసి నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం సంబంధించి కూడా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి డిసిసి ప్రెసిడెంట్ అంతా కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోపక్క సిడబ్ల్యూసి సమావేశం కూడా అలహాబాద్ లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం. కానీ తెలంగాణకు సంబంధించిన నేతలు హుటాహుటిన వెళ్లే అంశానికి సంబంధించి అంటే కేవలం వాటిపైన మాట్లాడడానికైనా లేదంటే ఇంకేదైనా అర్జెన్సీ మీటింగ్ తోటి వాళ్ళని పిలిపొచ్చిందా అన్న అంశం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణకు సంబంధించి కూడా అసెంబ్లీతో పాటు బయట కూడా ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ క్యాన్సిల్ చేసుకుని కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా హుటాహుటిన బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది కేవలం కేబినెట్ విస్తరణతో పాటు
ఇదైతే చైర్మన్లకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఒక ఫైనల్ లిస్టు తయారైనట్టుగా ఆ సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి ఆ తుది మెరుగులు దిద్దేందుకే నేతల్ని పిలిచినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే సీనియర్ మంత్రులు, కీలక నేతలు, పిసిసి ప్రెసిడెంట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ లేదంటే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఫైనల్ చేసేందుకు గాను అంటూ కూడా వార్తలు అంటా ఉన్నాయి. చూడాలి. అంటే రేపు మధ్యాహ్నానికి అయితే ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత వీళ్ళని పిలిచినటువంటి సందర్భం ఏంటి, కార్యక్రమం ఏంటి అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వాసు.